నాకు తెలిసినంత వరకు ఈ ప్రపంచంలో మోస్ట్ టఫెస్ట్ క్వశ్చన్ ఏమైనా ఉందా అంటే మీకు పిల్లలు ఉన్నారా అని అడగడం అండి. అలా రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఎవడో దారిని పోయి దానయ్య అడిగాడంటే ఒక అర్థం ఉంది. కానీ అన్ని తెలిసిన వాళ్ళే పుండు మీద కారం చల్లినట్టు పదే పదే గుర్తు చేస్తూనే ఉంటారండి. పెళ్లి జరిగిన 10 నిమిషాల నుంచే మొదలెట్టేస్తారు. సంవత్సరం తిరగకుండా పన్నంటే పెట్టిన చేతిలో ఎట్టేయాలి అని. కానీ ఇప్పుడు రోజులు అలాంటివి కాదు కదా. పీసీఓడీలని థైరాయిడ్లని ఒక ఆడపిల్లకి పీరియడ్స్ రావాలంటేనే గగనం అయిపోతుంది. అలాంటిది అన్ని తెలిసి కూడా ప్రెగ్నెన్సీ కోసం మాటలతోనే మర్డర్ చేస్తారు. ఒక ఆడపిల్లకి ఇప్పుడు పిల్లలు లేరు అంటే ఇంక పుట్టరు అని కాదు, ఏమో వాళ్ళు ఏమైనా అండర్స్టాండింగ్ మీద ఉన్నారేమో, సెటిల్ అయ్యాక కందామని, లేకుంటే ఏదైనా హెల్త్ ఇష్యూతో సఫర్ అవుతున్నారేమో. ప్రతి ఫ్యామిలీలో పెద్దరేసి పెద్దమ్మ ఉంటది. పక్కోడు పోతున్నాడంటే గుక్కు నీళ్ళు లేదు గానీ నీళ్ళు వేసుకున్నావా అని 10 మందిలో నిలబెట్టి అడుగుతుంది. పైగా అక్షంతలు అట్టుకుని స్టేజ్ ఎక్కనెవరు, 2 చేతులు ఎత్తే ఆశీర్వదించినెవరు. ఏమైనా అంటే ఆచారాలు సంప్రదాయాలు. ఆడపిల్ల నేర్పించే ఆచారాలు ఎవరెట్టారో కూడా తెలీదు. ఇకనైనా మాటలతో మర్డర్ చేయడం మానుకుంటే మంచిది. ఉంటాను.